వెల్కమ్ టు హాల్మార్క్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు మనం చూడబోయేది ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి వచ్చిందండి. చాలా లగ్జరీగా ఉంటుందండి. ఇల్లు చాలా బాగుంటుంది. మీకు గ్రౌండ్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది ఉత్తరం వైపు కారిడార్ ఇచ్చారు. దీనికి మనకు ఆల్రెడీ బోర్ ఫెసిలిటీ ఉంది, మున్సిపాలిటీ వాటర్ ట్యాప్ ఉందండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు. ఒక 10,000 అనేది రెంట్ ఇస్తున్నారండి. ఇది ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి రోడ్ వచ్చి పడమర రోడ్ అండి. రోడ్డు ఫేసింగ్ పడమర రోడ్డు, 40 అడుగుల రోడ్ అండి. సో ఇది మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫుల్ ఫర్నిచర్ చేసి ఉంటుందండి. 10,000 రెంట్ ఇస్తున్నారు. సో ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అనేది ఎలా ఉంటుందో చూపిస్తున్నానండి మీకు. మొత్తం అంతా చూస్తున్నారు కదా, గ్రానైట్ అనేది యూజ్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి 2000 సంవత్సరంలో కన్స్ట్రక్షన్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి 2000 లో కన్స్ట్రక్షన్ చేశారు. కానీ ఇల్లు చూస్తే మాత్రం ఇంకొక 50 సంవత్సరాలైనా సూపర్ ఉంటుందండి. ఇల్లు లైవ్ లో చూడండి, చాలా లగ్జరీ ఉంటది. ఇది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ మీకు చూపిస్తున్నానండి. మొత్తం కూడా ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అనేది ఎలా ఉందో చూపిస్తున్నాను. ఇది టోటల్ 124 గజాలండి. 23x49 కొలతలు. ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇదంతా కూడా మీకు ఫస్ట్ ఫ్లోర్ వ్యూ చూపిస్తున్నాను. మొత్తం అంతా కూడా సీలింగ్ చేసి ఉందండి. ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి ఇదంతా కూడా. ఇది హాల్ కింద డిజైన్ చేసుకున్నారండి. ఇల్లు లైవ్ లో చూడండి అండి, చాలా లగ్జరీగా ఉంటుంది. మీరు ఇల్లు చూస్తే మాత్రం వదలరండి, లైవ్ లో చూడండి. ఇదంతా హాల్ కింద వాళ్ళు డిజైన్ చేసుకున్నారండి. ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఇచ్చినటువంటి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి. మెయిన్ ఎంట్రన్స్ గుమ్మ అండి మాస్టర్ బెడ్రూమ్ కి. చూస్తున్నారు కదా, 7x7 మంచం వేశారండి. మీకు 7x7 మంచం పట్టుకు ఇంకా స్పేస్ ఉంది. చూస్తున్నారు కదా, మీకు 2000 సంవత్సరం కన్స్ట్రక్షన్ చేసిన లాగా కనబడుతుందండి ఫ్లాట్. అలా లేదు కదా. సో కబోర్డ్స్ కూడా చాలా లగ్జరీగా ఇచ్చారు. సూపర్ గా ఉన్నాయి కబోర్డ్స్ మొత్తం కూడా. చూస్తున్నారు మంచానికి ఎంత చాలా గ్యాప్ ఉంది కబోర్డ్స్ కి వాటికి. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, వాష్ ఏరియా అంతా చాలా పెద్దగా ఉంది. చాలా లగ్జరీగా ఉంది. ప్రతి పాయింట్ కూడా ప్రతిదీ కూడా చాలా క్వాలిటీ హై క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. చాలా బిగ్ వాష్ ఏరియా కూడా చాలా బాగుంది స్పేసెస్ గా. ఇది వచ్చేసి మీకు హాల్ కింద డిజైన్ చేశారండి. ఇక్కడ ఒక రూమ్ వచ్చింది, హాల్ కింద డిజైన్ చేశారు. ఇది కబోర్డ్స్ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయండి. ఇదంతా ఒక చిన్న హాల్ లాగా డిజైన్ చేసుకున్నారండి వీళ్ళు. టీవీ నుండి ఇక్కడే పెద్దవాళ్ళు కొంచెం సెట్ చేసుకున్నారు. ఇది వచ్చేసి డైనింగ్ కమ్ కిచెన్ అండి. డైనింగ్ కమ్ కిచెన్ చూడండి, చాలా నీట్ గా డిజైన్ చేశారండి. ఇక్కడ డైనింగ్ హాల్ వస్తుంది, అక్కడ కిచెన్ వస్తుంది. అసలు ఇల్లు అయితే చాలా లగ్జరీగా ఉందండి. లైవ్ లో చూడండి, చాలా సూపర్ గా ఉంటుందండి ఇల్లు. కిచెన్ కమ్ డైనింగ్ అండి. లైవ్ లో చూడండి, వీడియోలో చిన్న చిన్న మిస్టేక్స్ అని కనిపించవచ్చు. లైవ్ లో చూస్తే ఫ్లాట్ అనేది వదలరండి. అటు చిన్నగా వాష్ ఏరియా కూడా బయట ఇచ్చారండి. సో ఈస్ట్ వైపు కారిడార్ అండి ఇదంతా.
ఇది నార్త్ వైపు కారిడారు, ఇది ఈస్ట్ వైపు కారిడార్ అండి. ఇక్కడ మెట్లు మాత్రం పైనుంచి ఇచ్చారండి. పైన ఇంకొక పోర్షన్ ఉంది. నేను ఫస్ట్ ఫ్లోర్ వ్యూ చూశారు, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ వ్యూ చూపిస్తున్నానండి. ఇదంతా కూడా సెకండ్ ఫ్లోర్ వ్యూ వస్తుంది. చుట్టూ సరౌండింగ్స్ అన్ని కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి, చాలా బాగుంటుంది, లగ్జరీ ఏరియా. అప్స్టేర్ అండి, ఇది అప్స్టేర్ కూడా మీకు చక్కగా గార్డెన్ లాగా పెట్టుకున్నారు. అదర్ ఎంట్రన్స్ ట్యాప్స్ కానీ మొత్తం అంతా మంచి స్పేస్ గా ఉందండి. ఇదంతా చక్కగా ఈవినింగ్ టైం బయట కూర్చొని హ్యాపీగా మంచి చల్లని గాలి, మంచి వాతావరణంలో ఫ్రంట్ అంతా కూడా స్పేస్ ఇచ్చారు. బిల్డింగ్ వచ్చి ఈస్ట్ ఫేస్ లో కన్స్ట్రక్షన్ చేశారండి. రోడ్ వచ్చి పడమర రోడ్ ఉంటుంది. ఇది నార్త్ వైపు వ్యూ అండి. మీకు పైన 2వ ఫ్లోర్ లో వ్యూ మొత్తం చూపిస్తానండి. జస్ట్ కిచెన్ చిన్నగా ఇక్కడ డిజైన్ చేసుకున్నారు. చిన్నగా కిచెన్, ఇక్కడ వచ్చి ఒక వాష్ ఏరియా అనేది ఇక్కడ వచ్చిందండి. అన్ని చాలా క్వాలిటీగా డిజైన్ చేశారు. ఇది హాల్ కింద ఇచ్చారండి, చూస్తున్నారు కదా. మొత్తం కూడా చాలా లగ్జరీగా ఉంది. హౌస్ అయితే సూపర్గా ఉందండి. మీరు లైవ్ లో చూడండి, చాలా చాలా బాగుంటది ఫ్లాట్. ఇది బిగ్ హాల్ అనేది రావడం జరిగిందండి. ఇది ఒక బెడ్రూమ్ కింద డిజైన్ చేశారు. అసలు సీలింగ్ అయితే చాలా బాగుంటదండి, చాలా నీట్ గా, చాలా లగ్జరీగా ఇచ్చారు. ఇదంతా కూడా ఒక మంచి బిగ్ సైజ్ బెడ్రూమ్ అండి ఇది. పైన చూస్తున్నారు కదా, బెడ్రూమ్ కబోర్డ్స్ అండి. ఇక్కడ కబోర్డ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. కబోర్డ్స్ అయితే అసలు చాలా బాగున్నాయండి, చాలా లగ్జరీగా ఉన్నాయి. కబోర్డ్స్ మాత్రం చాలా నీట్ గా డిజైన్ చేశారు. ఒక బిగ్ సైజ్ బెడ్రూమ్ అండి ఇది. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. బయట వచ్చేసి ఇదంతా వాష్ ఏరియా కింద డిజైన్ చేశారు. ఇది పడమ రోడ్డు వైపు 2వ ఫ్లోర్ లో చూపించే వ్యూ అండి. ఇదంతా మీరు చూసేది. ఇది రోడ్డు అండి, పడమ రోడ్డు మనకి. ఇది ఉత్తరం వైపు కారిడార్, చూస్తున్నారు కదా. ఇంటి విషయంలో చాలా లగ్జరీగా ఉందండి. మీరు ప్రతి పాయింట్ మీకు చూపించాను. ఓ మంచి బిగ్ సైజ్ బెడ్రూమ్ అండి ఇది, చూస్తున్నారు కదా. అటాచ్డ్ బాత్రూమ్, సీలింగ్ చాలా లగ్జరీగా ఉంది. హౌస్ లైవ్ లో చూడండి, ఎక్సలెంట్ గా ఉంది. 124 గజాలు కన్స్ట్రక్షన్ చేశారండి. 124 గజాలు కన్స్ట్రక్షన్ చేశారు. కొలతలు వచ్చి 2349 కొలతలు అండి. గ్రౌండ్ డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్, హాలు 2 హాల్ వస్తాయండి. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక బిగ్ సైజ్ బెడ్రూమ్, హాలు, కిచెన్ వస్తుందండి. అటాచ్డ్ బాత్రూమ్స్ అన్ని కూడా. ఇది టోటల్ ల్యాండ్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 1.25 చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు. 1,25,00,000 చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు అండి. బ్యాంక్ లోన్ వస్తుంది. బిల్డింగ్ ప్లాన్ ఉందండి, పక్క బ్యాంక్ లోన్ వస్తుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి కరెక్ట్ గా గ్రౌండ్ ఫ్లోర్ అయితే 24 ఇయర్స్ అయిందండి. పైన వచ్చేసి ఒక 12 ఇయర్స్ అట్లా అవుతుంది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మంచి రెసిడెన్షియల్ జోన్ లో ఉందండి. లొకేషన్ మొత్తం కూడా మంచి లొకేషన్ ఉంది. సో ఇది మనకు అవుట్లెట్ ఉన్నటువంటి ఫ్లాట్ అండి. ఇదంతా కూడా లొకేషన్ వచ్చేసి పోరంకి లొకేషన్ అండి. బందర్ రోడ్ కి ఎగ్జాక్ట్ 100 మీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. లొకేషన్ వచ్చి పోరంకి లొకేషన్, బందర్ రోడ్ కి 100 మీటర్ల డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఒక లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ అండి. లైవ్ లో చూడండి, చాలా ఎక్సలెంట్ గా ఉన్న ఫ్లాట్. పడమర ఫేస్ లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది.